గులాబీ చిట్ చాట్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానంటూ రాజగోపాల్ రెడ్డి తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమన్నారు. ఏ పదవి వచ్చినా సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. కెపాసిటీని బట్టి మంత్రులను ఎంపిక చేయాలని రాజగోపాల్ రెడ్డి సూచించారు. భువనగిరి ఎంపీ బాధ్యతలు ఇస్తే సమర్థవంతంగా నిర్వహించానన్న రాజగోపాల్ రెడ్డి నిన్న ఢిల్లీలో రాష్ట్ర కేబినెట్ పై సీరియస్ గానే చర్చ జరిగినట్టుందన్నారు. ఇక తనకు ఇప్పటి వరకైతే ఢిల్లీ నుంచి ఫోన్ రాలేదని రాజగోపాల్ రెడ్డి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. మధు, తెలంగాణ కాంగ్రెస్ లో ప్రజెంట్ హాట్ టాపిక్ గా క్యాబినెట్ విస్తరణ అంశం అనేది హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే ఎవరెవరికి వస్తుంది, ఎవరెవరికి కన్ఫర్మ్ అయింది అనేది దానిపైన కూడా ఇప్పటికీ ఒక చర్చ జరుగుతుంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గానీ, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళతో ప్రత్యేకంగా ఢిల్లీకి పిలిపించుకొని కూడా క్యాబినెట్ పైన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్చించింది. కేసీ వేణుగోపాల్ అదే రాహుల్ గాంధీ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో దీనికి క్యాబినెట్ ఏ విధంగా ఉండాలి, సామాజిక సమీకరణాలు, అదేవిధంగా గతంలో ఎవరెవరికైతే అష్యూరెన్స్ ఇచ్చాం వాటిని అనే అంశాలను కూడా బేరీజ్ వేసుకుని ఒక స్పష్టతకు వచ్చినట్టుగా కూడా ఒక చర్చ అయితే కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి కాసేపటి క్రితమే అసెంబ్లీ లాబీలో రాజగోపాల్ రెడ్డి ఎదురైనప్పుడు ఈ అంశాలను ప్రస్తావించినప్పుడు ముఖ్యంగా క్యాబినెట్ లో రాజగోపాల్ రెడ్డికి దాదాపు కన్ఫర్మ్ అనే పేరు ప్రధానంగా వినిపిస్తుంది. కాబట్టి ఈ అంశాన్ని రాజగోపాల్ రెడ్డితో ప్రస్తావించినప్పుడు ఆయనకు మంత్రి పదవి కూడా నాకు వస్తుందని నాకు కూడా నమ్మకం ఉందంటూ కూడా ఆయన కూడా దాన్ని బేరీజ్ దాన్ని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అయితే ఆ మంత్రి పదవి వస్తే కనుక ఏ శాఖ అయితే బాగుంటుంది అనే దానిపైన కూడా చర్చ జరిగినప్పుడు ఆయన మనసులో ఉన్న అంశాన్ని కూడా చెప్పారు. గతంలో కూడా చాలా సార్లు కూడా ఏ అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రి తనకు కావాలి, హోంమంత్రి ఇస్తే సమర్థవంతంగా నిర్వహిస్తా, దీంతో ఈ శాఖతోటి ప్రజలకు కానీ అదేవిధంగా పార్టీకి కూడా మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటూ కూడా చెప్పడం జరిగింది. హోంమంత్రి పదవి కనుక ఇచ్చినట్లయితే కనుక కేసీఆర్ కుటుంబం ఏవైతే అవినీతి చేసిందో ఆరోపణల పైన కూడా పూర్తి స్థాయిలో విచారణలు కానీ అవన్నీ కూడా చేసి వారిని జైలుకు పంపిస్తానంటూ కూడా గతంలో కామెంట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగానే ఇప్పుడు హోంమంత్రి పదవి నాకు చాలా అదే ఆ పదవి అనేది చాలా ఇష్టము, కానీ ఏ శాఖ ఇచ్చినా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తాను, పార్టీ ఆదేశాల మేరకే నడుచుకుంటానంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే నిన్న జరిగిన ఇన్సిడెంట్ అయితే అదే క్యాబినెట్ అంశం పైన పూర్తి సీరియస్ గానే జరిగింది. కాబట్టి ఒక 2-3 రోజుల్లో ఈ విషయంలో ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. కానీ క్యాబినెట్ లో తనకు వస్తుందని చాలా మంది ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం నుంచి మాత్రం ఇప్పటి వరకు ఫోన్ మాత్రం రాలేదు. ఫోన్ వచ్చినప్పుడు ఆ విషయాన్ని కూడా మీడియాతో షేర్ చేసుకుంటానంటూ కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అంటే ప్రతాప్, ఈ మంత్రివర్గం ఇస్తున్నట్టు కూడా ఒక టెన్షన్ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మరోవైపు బీసీకి సంబంధించి బీసీ వర్గం కేటగిరీలో కూడా వాళ్ళు కూడా హడలెత్తిస్తుంది. ఎందుకంటే ఇదే హోంమంత్రి పదవికి అటు విజయశాంతి పేరు కూడా వినిపిస్తుంది. సో బీసీ కేటగిరీలో ఉన్న నేతలు కూడా కొంత టెన్షన్ నెలకొన్నట్టు కనిపిస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏ క్షణానికి ఎప్పుడైనా సరే ఈక్వేషన్స్ చాలా వేగంగా మారిపోతూ ఉంటాయి. అయితే ప్రజెంట్ 6 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. 6 బెర్తులలో అయితే 3 పేర్లు అయితే చాలా కన్ఫర్మ్ గా వినపడుతున్నాయి. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డి పేరు కానీ, గడ్డం వివేక్, వాకిట శ్రీహరి ముగ్గురు దాదాపు 100% కన్ఫర్మ్ అయినాయనే ఒక ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. మిగతా 3 వాటికి సంబంధించి కూడా రకరకాల చర్చ జరుగుతుంది. వీటిని ఖచ్చితంగా బీసీ సమీకరణాలు, సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని కూడా భర్తీ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సామాజిక సమీకరణ ప్రకారంగా మంత్రి పదవులు ఇచ్చినా కూడా ఆ తర్వాత కూడా ఎవరికి శాఖలు ఇవ్వాలనేది కూడా అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని వారికి కేటాయింపులు చేసే అవకాశం ఉంటుంది. ఓకే, థాంక్యూ ప్రతాప్.